ప్రజాస్వామ్యం గురించి ఇందాక నేను మాట్లాడుతున్న అంశం గురించి చెప్పారు. ప్రజాస్వామ్యం గురించి వారు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం ఉందని చెప్తున్నారు. ఓకే. ప్రజాస్వామ్యం ఉంది. మార్చి 13వ తేదీ నాడున ఉస్మానియా యూనివర్సిటీలో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డేట్ నేను చెప్పేది. ఈ సంవత్సరం మార్చి 13న ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు, కనీసం విద్యార్థులు గుమ్ముగూడడం కూడా చేయొద్దని ఒక సర్క్యులర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నియమించిన వైస్ ఛాన్సలర్ ఇచ్చాడు. ఇది ప్రజాస్వామ్యం అంటారా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని కార్తిక్ గారు ఒప్పుకుంటున్నారా? మరి ఇది ఆంక్షలు విద్యార్థుల సమస్యలు యూనివర్సిటీలో మాట్లాడడానికి, యూనివర్సిటీలోకి గ్యాదర్ కావడానికి ఒక భావ ప్రకటన కేంద్రాలు యూనివర్సిటీలు. ప్రజాస్వామ్యం ఉంటే మీరు ఎందుకు ఆంక్షలు పెడతారు? ప్రజాస్వామ్యం ఉంటే విద్యార్థుల హాస్టల్లో పరిస్థితులు బాగలేదని వైస్ ఛాన్సలర్ దగ్గర పోయి చెప్పుకోవడానికి కూడా సమస్య. అసలు ఎవరు రావద్దు, కలిసి రావద్దు, గుమ్మిగూడొద్దు, ధర్నా చేయొద్దు, మాట్లాడొద్దు, ప్రెస్ మీట్ పెట్టొద్దు, అసలు యూనివర్సిటీల్లో ఈ ఉండొద్దు అని చెప్పేసి ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఈ సర్క్యులర్ అనేది ప్రజాస్వామ్యతం అనేది వారు ఆన్సర్ చెప్తే బాగుంటుంది. ఒకటి. రెండవది, ఆర్థిక పరిస్థితి బాగలేదు, సహకరించమని అప్పీల్ చేశారు. వాస్తవమే, ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఈరోజు ప్రైవేట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా పేద విద్యార్థులకు చదువులు చెప్తున్నారు. రూరల్ గ్రామీణ ప్రాంతాలలో. మాది ఖమ్మం జిల్లాలో భద్రాచలం అవతల ఉన్నటువంటి ఇంకా రిమోట్ ఏరియాలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నెలకొల్పలేదు. అక్కడ చదువు చెప్పేది ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు, మాకు ప్రభుత్వం నుంచి మాకు ఫీజులు ఇచ్చి మాకు సాయం చేయండి అంటున్నారు. వాళ్ళేం డబ్బులు ఉన్నోళ్ళు కాదు, నిరుద్యోగులు, లెక్చరర్స్గా మారి కాలేజీ పెట్టుకొని పేద విద్యార్థులు చదువు చెప్తున్నారు. వాళ్ళ ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఒక చిన్న కాలేజీ చదువుతున్నటువంటి గిరిజన విద్యార్థులు, దళిత విద్యార్థులు, బహుజన విద్యార్థులు, పేద విద్యార్థులు, ఇప్పుడిప్పుడే ఈ తరంలోనే చదువుకు ముందుకు వస్తున్న విద్యార్థులు వాళ్ళ మధ్యలోనే చదువులు ఆఫ్ చేసే పరిస్థితి వచ్చింది కదా. మరి దీనికి ఏమి మీరు సమాధానం చెప్తారండి? రెండు, ఇంజనీరింగ్ కాలేజీలు ఈ సంవత్సరం, నేను మాట్లాడేది ఈ సంవత్సరం 8,000 కోట్లు మీరు అది ప్రభుత్వాన్ని అడగండి అంటున్నారు కాబట్టి నేను దాన్ని మాట్లాడి ఈ సంవత్సరమే ఇంజనీరింగ్ కాలేజీల్లో మీరు తనిఖీలు చేసి వచ్చారు. ఇప్పుడున్న హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఉన్నటువంటి చైర్మన్, వైస్ చైర్మనే పోయి కమిటీలు వేశారు, అఫిలియేషన్ కోసం కొన్ని తనిఖీలు చేసి వచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో డొనేషన్లు తీసుకోకుండా సీట్ ఇస్తున్న పరిస్థితి ఉందా? డొనేషన్ల కోసం ఇంజనీరింగ్ కాలేజీల్లో మీ మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు లేవా? డొనేషన్ లేకుండా సీట్ ఇవ్వండి అని పెద్ద పెద్ద పేరు మోసిన కాలేజీల్లో. వాళ్ళ కాలేజీలకు ఫీజులు పెంచాలనే ప్రతిపాదన వస్తే పెంచాలా వద్దని, సరే పెంచలేదు, సంతోషం, మేము దాన్ని వెల్కమ్ చెప్తున్నాం. ఈ సంవత్సరం ఫీజులు పెంచలేదు. కానీ ఈ విద్యార్థులు చదువుకుంటున్న ఈ కాలేజీల్లో పేద విద్యార్థులు చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు ఉంటే మీరు ఇచ్చేది 35,000 రూపాయల స్కాలర్షిప్. 1,75,000 రూపాయలు ఏ విద్యార్థి కట్టాలి? మీరు ఎందుకు ప్రకటించారు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ మేము మా ప్రభుత్వం చేస్తుందని? మరి మీరు ప్రకటించాలి కదా. అంటే మేము అడిగితే ఒకటి మీరు తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఉన్నారు. అందాల పోటీల గురించి మాట్లాడారు. అందాల పోటీలు నిర్ణయించింది ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం అన్నారు. మీరు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయొచ్చు కదా, మా దగ్గర పెట్టలేమో నిర్వహించలేమని చేయొచ్చు కదా. నేను చెప్పింది ఏంటి, అందాల పోటీల కోసం కొన్ని కోట్లు హెచ్చించారు కదా, మా విద్యార్థులకు కూడా ఆ డబ్బులు హెచ్చించారు, అట్లా అనుకుని ఇవ్వండి అని అడిగాను నేను. అందాల పోటీలు నేను వ్యతిరేకించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నిర్వహించడానికి ఇంకోటని చెప్పలేదు. మీరు ఒక 70 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టారు అందాల పోటీల పేరుతో. ఆ 100 కోట్లు ఇవ్వండి, ఒక ఇంజనీరింగ్లోనో డిగ్రీలోనో ఒక ఫైనల్ విద్యార్థులకి ఫీజులు వెళ్ళిపోతాయని నేను చెప్పాను. ఒక జిల్లా వెళ్ళిపోతుంది, ఒక రాష్ట్రంలో ఒక 3-4 ప్రాంతాలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ మేము అన్నది ఏమిటంటే, ఒకటి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రభుత్వం చర్చించాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంటికి ముట్టడి చేయడానికి పోయారని అంటే విద్యార్థి సంఘాల నాయకులు మేము ఒకేసారి ముట్టడి చేయడానికి ఏం పోలేదు. శాంతియుతంగా రిప్రజెంటేషన్లు ఇచ్చాం, మెయిల్లు పెట్టాం, ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేసాం. వాళ్ళ పిఏలు పోయి పలానా సమస్య అని చెప్పుకుంటే కూడా కుదరదని ఎన్నిసార్లు ఇంటికి పోయి తిరిగి వచ్చామండి, సెక్రటేరియట్లో పోయి ఎన్నిసార్లు తిరిగి వచ్చామండి. ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తే ఒక్కసారి కూడా కలిసిన పరిస్థితి లేదు కదా. ముట్టడి కూడా మీరేం దాడి కాదు కదా. మేము దాడి కాదు, ముట్టడి కూడా మేము దాడి ఏం చేయలేదు. మరి కలవకపోతే ముఖ్యమంత్రి గారు మా సమస్య ఎట్లా తెలియాలి? మేము ఏదో ఒక ముట్టడి అనే పేరు పెడితేనో ఇంకేదో పేరు పెడితేనో మీడియానో ఇంకెవరో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఎందుకు వస్తున్నారు విద్యార్థులని కనీసం ఆయన పిలిచి మాట్లాడతారని మా అటెన్షన్ అది. మేమేదో ఇంకోటి అనే పేరుతో మేము ఇంకోటి తీసుకొని మేమేదో దాడి చేయడానికనో మేము దాడి చేయట్లేదు. ఫస్ట్ మోరోవర్ ఇంకొకటి ప్రధానంగా ఆర్థిక పరిస్థితి ఇంకోటి ప్రభుత్వం మీద ఎట్లున్నప్పటికీ మీ రెగ్యులర్ యాక్టివిటీ ఆగట్లేదు కదా. యంగ్ ఇండియా స్కూల్ని తీసుకొస్తున్నారు, గురుకులాలని ఇంటిగ్రేటెడ్ గురుకులాలను తీసుకొస్తున్నారు, వాటికి నిధులు ఇస్తున్నారు, కొన్ని కాంట్రాక్ట్ అన్నీ ఇస్తున్నారు నిధులు. కానీ విద్యారంగం మీద ఎందుకు చిన్న చూపు అని మేము అడుగుతున్నాం. విద్యారంగంని చిన్న చూపు చూడొద్దని మేము అడుగుతున్నాం. ఈ సంవత్సరమే
బిఐఎస్ అని బెస్ట్ విద్యారంగాన్ని చిన్న చూపు చూస్తే మీరే చెప్తున్నారు కదా, ఒకవైపు గురుకులాలు తీసుకొచ్చారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే అది ఇంకా కాలేదు కదండి, ప్రకటన తప్ప కాలేదు కదా, ఎక్కడ కాలేదు. మదర్ లేదో కట్టామన్నారు, అది ఇంకా ప్రారంభించలేదు. చిన్న సూప్ అనే అంటున్నాం మేము. వాళ్ళ మేనిఫెస్టోలో ఇది మాత్రం పక్కా చెప్తున్నాం. వాళ్ళ మేనిఫెస్టోలో 15% నిధులు మొదటి సంవత్సరాలు ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ, కానీ 7% మాత్రమే ఇచ్చారు. ఇచ్చిన హామీని కూడా విద్యారంగం నిధులు ఇవ్వలేదు. ఈ సంవత్సరమే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకునే, పర్టికులర్ ఈ 2 కేటగిరీ విద్యార్థులు చదువుకునేటటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చదువుకోవాలనుకొని ఒక స్కీమ్ ఇది. గత ప్రభుత్వాలు కూడా తీసుకొచ్చిన స్కీమ్ ఇది. 154 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరమే చెల్లించలేదు. నిన్న మొన్నటి దాకా వాళ్ళు ధర్నా చేశారు. ధర్నా చేస్తే ఇప్పటికీ ఇవ్వలేదు. మరి విద్యా సంస్థల్లో స్కూళ్ళల్లో బకాయిలే ఉన్నాయి, కాలేజీల్లో బకాయిలు ఉన్నాయి, రియంబర్స్మెంట్ బకాయిలే ఉన్నాయి, స్కాలర్షిప్ బకాయిలే ఉన్నాయి. ఇంకా దీంతో పాటు ప్రధానంగా ప్రైవేట్ యూనివర్సిటీలు, అది మేము గతంలో కూడా వ్యతిరేకించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మేము ఫైట్ చేసాం. ఏ ప్రైవేట్ యూనివర్సిటీలు తెలంగాణలో కొద్ది అని కూడా మేము ఫైట్ చేసాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రైవేట్ యూనివర్సిటీలు అప్రూవల్ చేసి ఆపలేదు. శ్రీనిధి ప్రైవేట్ యూనివర్సిటీని గవర్నర్ పెండింగ్ పెడితే అది క్లియర్ చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గురునానక్ ప్రైవేట్ యూనివర్సిటీని పోయిన గవర్నర్ పెండింగ్ పెడితే అది అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరు కూడా గత ప్రభుత్వం చేసినట్టే చేసి ఇప్పుడు మేము బాగున్నామని చెప్పి ఓకే IIT దేవరకద్దలు ఏర్పాటు చేశారు, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. విద్యా సంస్థలు రావాలి, ఈ ప్రాంత అభివృద్ధి కావాలి, పేద విద్యార్థులు చదువుకోవాలి, ఇవన్నీ ఉండాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది 33 లక్షల మంది విద్యార్థులు తెలంగాణలో చదువుతున్నారండి. మొత్తం ఎడ్యుకేషన్లో 23 లక్షల మంది చదువుతున్నారు. 23 లక్షల మందిలో 13 లక్షల మంది ఈరోజు విద్యార్థులు డిపెండింగ్ ఆన్ ఫీజు రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్. 50% కంటే ఎక్కువ. మీరు దీన్ని ఈ సమస్యను పరిష్కారం చేయండి. రాజకీయాలు ఇక్కడ చూడకండి. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, రాజకీయాలు కాదు. వీళ్ళ అమ్మా నాన్నలు ఓట్లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పేద విద్యార్థుల అమ్మా నాన్నల ఓట్లు కూడా ఉన్నాయి ఇందులో. ఆ కోణంలో చూడాలి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. మేము ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే మీరు బాధ్యత, ప్రభుత్వం స్థానంలో ఉన్నారు, మీరు పెద్ద ఇంటికి కుటుంబ పెద్ద స్థానంలో ఉన్నారు. కష్టం వచ్చినా ఇంకేదొచ్చినా కుటుంబ పెద్దని అడుగుతాం, ఫైట్ చేస్తాం, అవసరమైతే గొడవ పడతాం, ఖచ్చితంగా అడుగుతాం. మేము అడిగే స్థానంలో మీరు అది బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా రేపు ఇంకెవరున్నా సరే మా బాధ్యత అది. కాబట్టి మీరు అట్లనే చూడాలి. 2 మరి మీరు ధర్నా సంబంధించి చేసి ఇట్లా చేస్తే ఇస్తారా అనేది కూడా ఒక పాయింట్ వచ్చింది. ధర్నా అంటే ధర్నా చేస్తే కూడా మీరు స్పందించట్లేదు కాబట్టి మేము ధర్నాల్లాగా పోతున్నాం. ఎక్కడ కూడా ధర్నా చేస్తే మమ్మల్ని తీసుకెళ్ళి స్పందించి వెంటనే మాట్లాడి మంత్రి ఈ సమస్య పరిష్కారం చేసింది అని ఉందని చెప్పండి. ఎవరు కూడా లేదు, అది కూడా లేదు కదా. అందుకే మేము ఏమంటున్నామంటే ప్రభుత్వం మీద బాధ్యత ఎక్కువ ఉంది. పేద విద్యార్థులు ఈరోజు మిత్రుడు చెప్పినట్టు నిజాం కాలేజీలో విద్యార్థులు ఫీజులు కట్టి చదివే పరిస్థితి వస్తే, ప్రభుత్వ కాలేజీలో కూడా ఫీజులు కట్టి చదివే పరిస్థితి వస్తే, మరి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం విద్యారంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నట్టు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గరకు వచ్చేదే డబ్బులు లేని విద్యార్థులు, పేద విద్యార్థులు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. రామూర్తి గారు, ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఇందాక నాగరాజ్ గారు చెప్పారు, ఇప్పటికీ కూడా సమస్య వినకపోతే, పరిష్కరించకపోతే రేపు ఐక్య పోరాటాలు చేస్తాము అని చెప్తున్నారు. కాబట్టి ఇక ముందు వాళ్ళకి ఎలా మద్దతు ఉండనున్నారు? ఇవన్నీ మాట్లాడే ముందు మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వచ్చిన వ్యక్తి విషయం వినాలి. ఫస్ట్ వినకుండా అధికారం ఉన్నదనే అహంకారంతో మాట్లాడి డైవర్స్ పాలిటిక్స్ చేస్తామంటే